అయితే కాంగ్రెస్ పార్టీలో టికెట్లు అది ఎప్పుడైతే బై ఎలక్షన్ వచ్చిందని చెప్పేసి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత చాలామంది కూడా ఆశించారు టికెట్ మాకు వస్తుందని చెప్పేసి. కొంతమంది అంజనీ యాదవ్ పేరు, బొంతు రామ్మోహన్ పేరు ఇట్లా వినిపించింది. అజరుద్దీన్ పేరు కూడా దాంట్లో ఉన్నది. ఇంకా విజయారెడ్డి పేరు కూడా. అంటే వీళ్ళందరూ ఉన్నాగా కూడా నవీన్ యాదవ్కి ఇవ్వడానికి ఇంకో కారణం ఏమైనా ఉందా? అంటే మీరు అజరుద్దీన్ గారు చెప్పారు. అజరుద్దీన్ గారికి మొన్న 23 ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయారు. యాక్చువల్గా ఆయన గెలవాలి, ఎందుకంటే మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉంది. అదేవిధంగా నవీన్ యాదవ్ గారు కూడా సపోర్ట్ చేశారు. సో అతను ఖచ్చితంగా గెలవాలి. మొన్న ఆయన గెలవలేదు అంటే ఆయనకి ఆ లోకల్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆయనకి ఇండివిజువల్గా ఓట్లు వేసే వాళ్ళ సంఖ్య అక్కడ తక్కువ ఉంది. ఇంకొకరి పేరు చెప్పారు మీరు, మన బొంతు రామ్మోహన్ గారు. సో ఆయన కూడా అక్కడ ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న వ్యక్తి కాదు. మిగిలిన వ్యక్తి అంజన్ కుమార్ యాదవ్ గారు. అంజన్ కుమార్ యాదవ్ గారు సికింద్రాబాద్ పార్లమెంట్లో సభ్యులు, గతంలో పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు తప్ప జూబ్లీహిల్స్లో సీనియర్ నాయకులు కాదు. జూబ్లీహిల్స్లో ఎలక్షన్స్లో 2 సార్లు నవీన్ యాదవ్ గారు పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి లోకల్గా ఉండే ఆయన లీడర్. సో ఇప్పుడు జరిగే ఎలక్షన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ మీద కాకుండా అతని ఇండివిజువల్ పవర్ కూడా ఉంటేనే, ఇమేజ్ ఉంటేనే గెలుస్తారు. సో ఆ సీనియర్లను కాకుండా నవీన్ యాదవ్ గారికి ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ అబ్బాయి అంజన్ కుమార్ యాదవ్ గారికి ఆల్రెడీ ఎంపీ సీట్ ఇచ్చారు. సో ఇక్కడ లోకల్గా గెలవాలి అనుకుంటే మాత్రం నవీన్ యాదవ్ గారికి ఇవ్వాలి, అంటే ఇండివిజువల్ ఈ సపోర్ట్గా లోకల్గా ఉన్న వాళ్ళకి ఇస్తేనే గెలుస్తారన్న ఫీలింగ్ ఉంది. ఇప్పుడు ఒకవేళ అంజన్ కుమార్ యాదవ్ గారు వర్సెస్ వీళ్ళందరినీ మనం కంపేర్ చేస్తే ఆ గ్రాఫ్ వేరేలా ఉంటుంది. నవీన్ యాదవ్ గారు గతం నుంచి ఓడిపోయిన తర్వాత నుంచి కూడా సర్వీస్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఆ గ్రాఫ్ అనేది అలాగ ఉంటుంది అన్నమాట. అంటే ఇండివిజువల్గా వచ్చే గ్రాఫ్ 30% ఆయనకి ఇండివిజువల్గా ఓట్స్ పడే అవకాశం ఉంది. నేను ప్రతి ఒక 10 మందిని అడిగితే అందులో 3 మేము పార్టీలు చూడట్లేదు, నవీన్ యాదవ్ గారిని చూసి ఓటేస్తామని. అంటే 10లో 3 అంటే 30% ఓటింగే కదా. సో 30% ఓట్ బ్యాంకింగ్ నవీన్ యాదవ్ గారికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంది. ఆయన సొంతంగా ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఇప్పుడు ఆయనకి 30% ఓట్ బ్యాంకింగ్ పడుతుంది. సో గతంలో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేస్తే ఆయనకి 40,000 ఓట్లు వచ్చాయి. మరి మన లంకా దీపక్ రెడ్డి గారు బీజేపీ నుంచి పోటీ చేస్తే 20,000 ఓట్లు వచ్చాయి. యాక్చువల్గా బీజేపీ పార్టీ పెద్దది కదా, మరి ఆ బీజేపీ పార్టీకి ఎన్ని ఓట్లు రావాలి? కాబట్టి అనేక అంశాలు మనం గమనిస్తే గెలుపు అవకాశాలు నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ సీట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారు. ప్లస్ కాంగ్రెస్ పార్టీ బీసీ వాదంతో ఈరోజు ముందుకు వెళ్తుంది. బీసీలకు అనుకూలమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీసీ రిజర్వేషన్ల అంశం కూడా తీసుకున్నారు కాబట్టి సో నవీన్ యాదవ్ గారు కూడా బీసీ. నవీన్ యాదవ్ గారు యువకుడు, గతంలో ఆయన పోటీ చేశాడు, లోకల్గా ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు. గతంలో 2023లో అతని సీటు రాకపోయినా సరే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాడు. ఇలా అనేక ఫ్యాక్టర్ని చూసి ఆయన సీట్ కన్ఫర్మ్ చేశారు. అంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంశం కూడా తెరపైన ఉంది కాబట్టి దాంట్లో భాగంగానే చూజ్ చేశారు అనుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ మీరు అన్నట్టుగా అనేక అంశాలు అందులో ఒక అంశం, అది అనేక అంశాలు అందులో అంశం. ఇప్పుడు ఏమైంది, మన మాగంటి సునీత గారు కమ్మ సమాజ వర్గం ఉన్నారు, మన బీజేపీ నుంచి రెడ్డి సమాజ వర్గం ఉన్నారు, ఈయన బీసీ సమాజ వర్గం. సో ఆ ఫ్యాక్టర్ కూడా అనేక ఫ్యాక్టర్స్ నవీన్ యాదవ్ గారికి ఫేవరబుల్గా ఉన్నాయి. ఆ ఫేవరబుల్ అంశాన్ని ఆయన సీట్ కన్ఫర్మ్ అయింది. అంటే కాంగ్రెస్లో ఆశించిన టికెట్లు వీళ్ళు ఎవరైతే బొంతు రామ్మోహన్ కూడా అతను బీసీఏ, ఇతను ఎవరు అంజన్ కుమార్ యాదవ్ కూడా బీసీఏ. అదే అంటున్నాను, ఒక బీసీ అని ఒకటే కాదు, నవీన్ యాదవ్ గారు బీసీ 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. 23లో ఆయన సీట్ ఇవ్వకపోయినా సరే కాంగ్రెస్ పార్టీ నుంచి అజరుద్దీన్ గారికి సపోర్ట్ చేసి ప్రచారం చేశారు. సో లోకల్గా అందుబాటులో ఉన్నాడు, 30% ఓట్ బ్యాంకింగ్ ఉంది, యువకుడు. ఇలాగ అనేక 6 ఫ్యాక్టర్స్ ఈయనకున్నాయి, వాళ్ళకి 2-3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకే కదా ఇస్తారు సీటు. సో అలా నవీన్ యాదవ్ గారికి ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు సీట్ ఇచ్చారు. సో గెలిపే అవకాశాలు కూడా ఈ ఫ్యాక్టర్స్ అన్ని అందులో ప్రభావం చూపిస్తాయి.